రాంబాబు గారు ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షోలో మాకు నెక్స్ట్ ఐటెం కింద ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఐటమ్ ఈరోజు వచ్చేసి ఉగ్గాని అండి. ఉగ్గాని అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉగ్గాని వచ్చేసి కర్ణాటక వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అండి. చక్కగా మరమరాలతో చేసే బ్రేక్ఫాస్ట్. ఓకే. సో మరమరాల్ని చిన్న స్మాల్ స్పైస్ మిక్స్తో మిక్స్ చేస్తాం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. దీనికి కావాల్సిన పదార్థాలు మరమరాలు, తర్వాత ఆయిల్, ఆనియన్, టమాటో, జీలకర్ర, క్యాప్సికమ్, సాల్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఆర్ పచ్చిమిరపకాయలు, పసుపు. రాంబాబు గారు ఉగ్గానిని తయారు చేసేసుకుందామా? ఉగ్గాని తయారు చేద్దాం మనం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఓకే. దీనిలో ఫస్ట్ ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఓకే. 2.5 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను యూస్ చేస్తున్న టీ స్పూన్, జస్ట్ హాఫ్ అ స్పూన్. ఓకే. ఓకే, జస్ట్ ఆయిల్ వేడి ఎక్కువ వరకు ఉంచుతాము. మ్యాక్సిమం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే మీడియం చేసుకోవాలి. ఫ్లేమ్లో చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్డ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీరు పఫ్డ్ రైస్ని కానీ అటుకులు కానీ చూస్తే అవన్నీ ఆల్రెడీ కుక్డ్. సో వాటికి ఏంటంటే ఎప్పుడైనా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఆయిల్ వేడెక్కిపోయింది. జీరా వేద్దాం మనం ఒక స్పూన్, 1.5 స్పూన్. ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీగా ఉంటే పిల్లలు కూడా ఈజీగా చేసేసుకుంటారు. చేసేసుకోవచ్చు. మళ్ళీ అందుకే చిన్నప్పటి నుంచి పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. ఆకలే కానీ బయటకు వెళ్ళి కొనుక్కొని తెప్పించుకునేలా చూడకుండా వాళ్ళకి చిన్నవి అనమాట. ఇలాంటివన్నీ కొన్ని చాలా త్వరగా అయిపోతాయి, తినడానికి కూడా ఇష్టపడతారు. పిల్లలు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకుంటారు, అలాగే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కాదు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినచ్చు. ఇప్పుడు వేగిపోయాయి. మనం ఫస్ట్ ఎప్పుడైనా ఆనియన్ వేసుకుందాం. ఎన్ని ఆనియన్స్ వేస్తున్నారు? జస్ట్ ఒక 2 స్పూన్స్, 2 లార్జ్ స్పూన్స్ వేస్తున్నాను. ఓకే. ఆనియన్ వేగేటప్పుడే కొంచెం పసుపు వేసేసుకుందాం ఆనియన్లో. 2 pinches ఆఫ్ పసుపు. 2 pinch. అంటే పసుపు కలర్ఫుల్గా కనిపించడానికి ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ కూడా. పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ స్పైస్ని బట్టి, మీరు స్పైసీ తక్కువ తింటాను అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు, లేదు నేను ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు కూడా. మ్యాక్సిమం రాగా తినేసే వెజిటేబుల్సే కాబట్టి ఒకవేళ పిల్లలకు ఉడకలేదు మమ్మీ, నాకు నచ్చలేదు మమ్మీ అనే అవకాశం ఉండదు. ఎందుకంటే అన్నీ రాగా కన్స్యూమ్ చేసుకున్న వెజిటేబుల్స్. ఏదో గ్రీన్ చిల్లీ చూసుకున్నా, టమాటో చూసుకున్నా, క్యాప్సికమ్ చూసుకున్నా. క్యాప్సికమ్ ఒకసారి మీరు ఎప్పుడు ఇంటి దగ్గర కూడా జస్ట్ ట్రై చేయండి, కొంచెం స్వీట్గా ఉంటుంది అది. ఓకే. క్యారెట్ లాగా కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట. వేగిపోయాయి. నెక్స్ట్ టమాటో వేసుకుందాం. టమాటో జస్ట్ హాఫ్ కప్ వేస్తున్నాను నేను. వాటర్ వేయకుండా జస్ట్ టమాటో డైసెస్ వేస్తున్నాను, ఎందుకంటే దీనిలో మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు. ఓకే. ఇది టమాటోని ముందు కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని తీసుకున్నాను. అలా ఏం చేయలేదు. దీనికి టమాటోకి అంత అవసరం ఉండదు. ఓకే. క్యాప్సికమ్ని చేసుకున్నాను. క్యాప్సికమ్ని చేసాం అన్నమాట. ఓకే. క్యాప్సికమ్ వేసుకున్నాం. వేసేయండి. హాఫ్ వేసేయండి. థ్యాంక్ యూ. మోస్ట్లీ ఇందులో ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ ఉండాలి. ఓకే. హాఫ్ కంటెంట్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి,
హాఫ్ కంటెంట్ ఆఫ్ పఫ్ రైస్ ఉండాలి. అందులో అవి బాగా వెయిట్ తక్కువ కాబట్టి చాలా పడతాయి అన్నమాట. వెయిట్ లాస్కి మంచి ఫుడ్ కూడా. ఎక్కువ టైం లేదు, హడావిడిగా ఉన్నాము, తొందరగా అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ ఏదో తినాలి అనుకునే బదులు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తిన్నారనుకోండి, రోజే కాదు మొత్తం మనం కూడా హెల్దీగా ఉంటాం. సో మనం ఇప్పుడు మరమరాల్ని టాసింగ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఉప్పు తక్కువైనా తినగలం, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం తినలేం. ఓకే, ఆల్మోస్ట్ టమాటో కూడా కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు స్లోగా మరమరాలను యాడ్ చేసుకోవాలి. నేను వేస్తాను. హాఫ్ వేయండి. ఓకే, మనకి అవైలబుల్గా ఉంటే మనం కొన్ని ఇవి కూడా వేసుకోవచ్చు, పల్లి కానీ నువ్వులు కానీ కొంచెం ఫ్రై చేసి. యా, కార్న్ కూడా వేసుకోవచ్చు. ఏమంటారు, షాలెట్స్ అని అంటారు, చిన్న చిన్ని ఉల్లిపాయలు. ఉల్లిపాయని అలానే వేసుకోవచ్చు. ఓకే, క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా కలర్ఫుల్గా చేసుకోవడానికి క్యారెట్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఓకే. సో అవన్నీ ఏంటంటే ఇంకా ఆల్టరేషన్స్ అన్నమాట. లేదు మా ఇంట్లో ఈ వెజిటేబుల్స్ ఏమన్నాయి అంటే అవే వెజిటేబుల్స్ని వేసేసుకోవచ్చు. ఓకే. సో కాస్త మెల్లగా కలుపుకోవాలి. సో అంటే ఇవే పక్కా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ అవసరం లేదు, మనకి వెజిటేబుల్స్తోనే చేసుకోవాలని ఏమీ లేదు. మనకి ఇంట్లోనే పల్లీలు నువ్వులు ఇలాంటివన్నీ ఉంచుతాం కాబట్టి వాళ్ళకి దగ్గరగా, పిల్లలకి దగ్గరగా ఉంచామనుకోండి, ఇలాంటి ఐటమ్స్ చేసుకొని ఈజీగా మన హెల్ప్ లేకుండా వాళ్ళు తినేస్తారు. చాలా హెల్దీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్. గమనిస్తే మీరు ఈ వాల్యూమ్ తగ్గిపోతుంది అనమాట. అండ్ మోర్ కలర్గా వైట్, ఆరెంజ్, అన్నీ కలిసి కనిపిస్తాయి అనమాట. మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే టమాటోలోను క్యాప్సికంలోను బోల్డ్ అంత వాటర్ వస్తుంది. సో ఆ వాటరే పఫ్డ్ రైస్ కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మ్యాక్సిమం వాటర్ అవసరం ఉండదు, నేను ఎందుకంటే వాటర్ వేయలేదు కాబట్టి. సో ఇది ఆల్మోస్ట్ తయారైపోయింది. లైట్గా కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకొని మిగతా కొరియాండర్ మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఉగ్గాని రెడీ అయిపోయిందా అండి? ఇది ఉగ్గాని రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, రేంజ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో సాసెస్ కూడా వేసుకోవచ్చు కదా మనం? కెచప్తో తింటారండి కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి స్వీట్నెస్ ఇష్టమైతే కెచప్తో తింటారు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం బేల్పూరి తిన్నట్టు ఉత్తది తినేసేయచ్చు. ఓకే, ఎందుకంటే దీనిలో క్రంచ్ ఉంది, క్యాప్సికమ్ చాలా క్రంచ్ ఇస్తుంది. ఓకే. సో క్యాప్సికమ్ క్రంచ్ వల్ల ఏంటంటే అలానే తినేయచ్చు. సో మీకు లేట్ అయిపోయింది, మేము త్వరగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి అన్నప్పుడు ఇది చక్క చేసేసుకొని వెళ్ళి బాక్స్లో పెట్టుకుని దారిలో అయినా తినేయచ్చు అనమాట, అది పాడైపోయింది. ఓకే, దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇది రెడీ. ఓకే, చూసారుగా ఉగ్గాని చాలా కలర్ఫుల్గా, నాకైతే నోరు ఊరిపోతుందండి. దీన్ని కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. దీనికి కావాల్సిన పదార్థాలు మరమరాలు, తర్వాత ఆయిల్, ఆనియన్, టమాటో, జీలకర్ర, క్యాప్సికమ్, సాల్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ ఆర్ పచ్చిమిరపకాయలు, పసుపు. తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. ఉగ్గాని అండి. తయారు చేసుకునే విధానంలో వచ్చేసి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని, హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకొని జీరాని చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. జీరా వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి టాస్ చేయాలి. దానిలో క్యాప్సికమ్ మరియు టమాటో వేసి ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం లైట్గా పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం మురమరాలు వేసి లైట్గా 2 స్పూన్లు వాటర్ వేసి కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి.
కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఉగ్గాని టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చేసేద్దామని నేను మీకు సర్వీస్ చేస్తాను. ఓకే, ప్లీజ్ టేస్ట్ అని చెప్పండి. చాలా 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 బాగుందండి. మనకి మురుమురాలు మనం నార్మల్గా తింటే క్రంచీగా కరకరలాడుతుంటాయి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ ఏదో తింటున్నట్టు ఉన్నది. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఉగ్గాని తయారీ విధానం. ఇది ఈనాటి ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ షో. మరొక ఎపిసోడ్లో మరొక వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.